హాయ్ ఫ్రెండ్స్, శనగపప్పు ఆనియన్ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాము. 2 పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకోవాలి. శనగపప్పు ఉడకబెట్టుకొని బాగా మెదుపుకోవాలి. కొంచెం పప్పులు ఉండి కొంచెం ఇట్లా స్మాష్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది పెరుగుకు తోడు కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నా. లైట్గా పాలు, ఆనియన్స్ మొత్తం మంచిగా ఉడికిన తర్వాత టమాటాస్ వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడకనియాలి. ఉడికిన తర్వాత ఏదైతే పప్పు ఉంటుందో మనం ఉడికించుకుంది అది అందులో వేసేసి కొంచెం అట్లనే మసాలాలో కూడా వేసుకోవాలి. మనకు సాంబార్ పొడి ఉంటుంది కదా, అది లైట్గా కొంచెం వేసుకొని కలిపి ఒక 10 మినిట్స్ సన్న ఫ్లేమ్ మీద చిన్న మంట మీద ఉడికించుకుంటే సూపర్ టేస్టీ పప్పు రెడీ అయిపోతుంది.